యొక్క భార్య భర్తలకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఆ కుమారుడు 10వ తరగతిలో 1 మార్కుతో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే, నువ్వు ఫెయిల్ అయ్యావు కదా, అయితే నువ్వేం చేస్తావు అంటే కృతజ్ఞత కానుక తీసుకుని వెళ్ళి అన్నారు. ఆ అబ్బాయికి అర్థం కాలేదు. నేను ఫెయిల్ అయ్యాను డాడీ, నువ్వేంటి కృతజ్ఞత కానుక తీసుకుని వెళ్ళమంటున్నావు? అరే నీ ఎన్ని సబ్జెక్టులు అంటే 6. ఎన్ని సబ్జెక్టులు పాస్ అయ్యావు అంటే 5. ఇక ఎన్ని సబ్జెక్టులు పోయినాయి అంటే 1. ఎన్ని మార్కుల్లో తప్పావంటే 1. నిన్ను 6 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులు పాస్ చేయించాడు కదా. 5 సబ్జెక్టులు పాస్ అయ్యావు, 1 సబ్జెక్టులో 1 మార్కే కదా. కాబట్టి నువ్వు తీసుకుని వెళ్ళి కృతజ్ఞత కానుక ప్రభువుకి అన్నాడు. ఆ కాలంలో తీసుకుని వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాను. పాస్టర్ గారు ఏంటి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఏమన్నా పాస్ అయ్యావా అని అంటే, లేదండి ఫెయిల్ అయ్యాను అన్నాడంట. ఇదేంట్రా బాబు, నువ్వు ఫెయిల్ అయితే నేను కృతజ్ఞత కానుక తీసుకుని వచ్చి ప్రార్థన చేయమంటున్నావేంటి అని చెప్పి పాస్టర్ గారు అడిగితే, పాస్టర్ గారితో అన్నాడంట, పాస్టర్ గారు నేను మిగతా 5 సబ్జెక్టులు పాస్ అయ్యానండి, 1 సబ్జెక్టు 1 మార్కే ఫెయిల్ అయ్యాను అని చెప్పి నా కోసం ప్రార్థన చేయమంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ కృతజ్ఞత కానుక తీసుకున్నాడు. ఆ తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు. 2వ రోజు ఆ పేపర్లో ప్రకటించబడింది ఏంటి అని అంటే, ఇక్కడ ఆ రోజున ఉన్న ముఖ్యమంత్రి ఏమని ప్రకటించాడంటే, ఎవరైతే 10th క్లాస్లో 1 మార్కుతో ఫెయిల్ అయ్యారో వారందరికీ కూడా 1 మార్కు గ్రేస్ మార్క్ ఇస్తున్నాము అని చెప్పి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఫెయిల్ అయిపోయాడన్నంత మాత్రాన వారు ఏ మాత్రం కూడా నిరాశ చెందలేదు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మానలేదు.